Hey viewers, welcome back to Shurika Official. This is episode 11 of Learning C Language Tutorial from Basic Level. మనం ఈరోజు డబుల్ డైమెన్షన్ అరేస్ అంటే ఏంటో చూద్దాం. అరేస్ అయిపోయినాయి, ఇంటీజర్ అరేస్ అయిపోయినాయి, వాటి మీద ప్రయోగాలు అయిపోయినాయి, అండ్ దాని తర్వాత క్యారెక్టర్ అరేస్ మీద పలు రకాల ప్రయోగాలు కూడా చేసినాం. సో ఈరోజు ఫైనల్గా మనం డబుల్ డైమెన్షన్ అరేస్ అంటే ఏంటో చూద్దాం. అరేస్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ డబుల్ డైమెన్షన్ అరేస్ అంటే ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఇవి ఎలా క్రియేట్ అవుతాయి, వీటిలోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాం అండ్ ఎలా రిట్రీవ్ చేస్తాం, కంప్లీట్గా తెలుసుకుందాం. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనకి డబుల్ డైమెన్షన్ అరేస్ అంటే ఏంటి అంటే, వేరేస్ మనం ఇంతకుముందు అరేస్ చూసుకుంటే అరేస్లో మనకి ఓన్లీ సింగిల్ రో మాత్రమే ఉంటుంది ఇలా, అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు డబుల్ డైమెన్షన్ అరేస్ అంటే ఏంటి, 2 డైమెన్షన్స్. ఇది కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇందులో మనకి మల్టిపుల్ రోస్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు డబుల్ డైమెన్షన్ స్ట్రక్చర్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, స్క్వేర్లో బాక్సెస్. సో ఇలా మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇక్కడ 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక డబుల్ డైమెన్షన్ అరే అనొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుంది, దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఓకేనా, ఎన్ని రోస్ అని ఎలా స్పెసిఫై చేస్తాం, ఎన్ని కాలమ్స్ కావాలి అని ఎలా స్పెసిఫై చేస్తాం అనేది కంప్లీట్ చేసి చూద్దాం. మనం మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఇప్పుడు ఒక బేసిక్ డబుల్ డైమెన్షన్ అరే ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటివి ఎలా స్పెసిఫై చేస్తాం. ఓకేనా. సో మెయిన్ ఓకే. ఇప్పుడు ఒక ఇంటీజర్ డబుల్ డైమెన్షన్ అరే క్రియేట్ చేద్దాం. ఇంట్ ఎక్స్ 1 2. సో ఇప్పుడు 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ అయినాయి కదా. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే నెంబర్ ఇస్తామో అది నెంబర్ ఆఫ్ రోస్ అని అర్థం. సెకండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అది నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని అర్థం. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ 3 అని 2 అని ఇస్తాను. సో అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, 3 రోస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, 2 కాలమ్స్ ఉంటాయి. ఇవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే చూపిస్తాం. మనం దానికోసం పెయింట్లోకి వెళ్దాం. పెయింట్ పెయింట్ ఓకే. సో ఇప్పుడు మనకి పెయింట్లో మనం తీసుకున్న స్టేట్మెంట్ ఏంటి, యాస్టీస్. సో ఇక్కడ రాద్దాం ఇంట్ ఎక్స్ ఆఫ్ 3 రోస్ 2 కాలమ్స్. సో ఇప్పుడు మనకి అరేస్లో ఎలా అయితే ర్యామ్లో మెమరీ అనేది క్రియేట్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ర్యామ్లోనే మెమరీ అనేది క్రియేట్ అవుతుంది డబుల్ డైమెన్షన్ అరే కూడా. సో ఇప్పుడు మనకి ఇది ఒక ర్యామ్ అనుకుందాం. ఓకేనా. సో ఇది ర్యామ్. ఇప్పుడు ఇందులో డబుల్ డైమెన్షన్ అరే ఎలా క్రియేట్ అవుతుంది, ఫస్ట్ మనకి ఇప్పుడు ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఇది ఎక్స్. సో దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ వచ్చి మనం లెట్స్ 8120 అనుకుందాం. అండ్ ఇది ఎక్స్ యొక్క అడ్రస్. అండ్ ఇందులో ఇనిషియల్ ఏముంటుంది, నల్ ఉంటుంది. సో ఇనిషియలే మనకి నల్. సో ఇప్పుడు ఇది దేనికి పాయింట్ చేస్తుంది, ఇది ఎక్స్కి పాయింట్ చేస్తున్నాం. సో ఈ అడ్రస్ దేనిది, ఎక్స్ ఇది. సో ఓకేనా. ఇప్పుడు ఎక్స్కి ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ 8120 యాస్టీస్. సో ఇప్పుడు డబల్ డైమెన్షన్ అరే క్రియేషన్ అనేది మనకి కొంచెం స్లైట్లీ చేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు అరే ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఎన్ని రోస్ కావాలి, 3 రోస్ కావాలి. సో 3 రోస్ అని ఇన్సిస్ట్ ఇచ్చినాం కాబట్టి 1 రో 3 రోస్. సో ఓకేనా. 3 రోస్ క్రియేట్ అయిపోయినాయా. ఇప్పుడు కాలమ్స్ ఎన్ని మనకి, 2 కాలమ్స్. సో అందుకే 2 కాలమ్స్ కూడా క్రియేట్ అయినాయి. ఓకే డన్. సో వీటికి ఇప్పుడు అడ్రస్ అలొకేషన్ అనేది యూనిక్గానే ఉంటుంది. ఎలా అయితే మనకి అరేలో ఒక్కొక్క మెమరీ బ్లాక్కి ఒక్కొక్క యూనిక్ అడ్రస్ ఉంటుందో అలానే మనకు ఒక్కొక్క మెమరీ బ్లాక్కి ఇక్కడ కూడా ఒక్కొక్క యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో అది ఎలా క్రియేట్ అవుతుంది అంటే చూపిస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ 2 మెమరీ బ్లాక్స్ ఉన్నాయి కదా, వీటికి అడ్రస్ వచ్చి లెట్స్ 6120 అనుకుందాం. అండ్ దీని తర్వాత బ్లాక్కి మనకి ఇంటీజర్ యొక్క సైజ్ 2 బైట్స్ కాబట్టి డిఫరెన్స్ 6122. అండ్ దీని తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ మనకి 6124. అండ్ దీని తర్వాత దానికి 6126. ఓకేనా. అండ్ దీని తర్వాత దానికి ఏదైతే ఉందో అది 6128. అండ్ దీని తర్వాత దానికి 6130. సో ఇలా మనకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా దానికి ఒక్కొక్క యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది ర్యామ్లో. సో ఇప్పుడు మనకి యాజ్ యూజువల్ మనకి అరేస్లో ఎలా అయితే బేస్ అడ్రస్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుందో ఎక్స్లో, అలానే ఇక్కడ కూడా స్టోర్ అవుతుంది. సో అలా మనం దీన్ని ఇలా ఎరేజ్ చేసేసి ఈ నల్లని, సో ఇప్పుడు బేస్ అడ్రస్ స్టోర్ చేద్దాం. బేస్ అడ్రస్ ఏంటి, 6120. ఓకే. 6120 ఇలా స్టోర్ అయిపోతుంది. అండ్ ఈ 6120 దీని యొక్క బేస్ అడ్రస్ మనకి ఇక్కడికి పాయింట్ చేస్తుంది. డన్. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేసేది కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి మొత్తం క్రియేషన్ అనేది అయిపోయింది. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, మనం ఎలా మెమరీ అనేది స్టోర్ అంటే ఎలా మనకు కావాల్సిన డేటా అనేది డబల్ డైమెన్షన్ అరే స్టోర్ చేస్తాం. మనం ఒక్కోసారి చూసుకుంటే ఇక్కడ మనం ఎప్పుడైతే 3x2 ఒక డబల్ డైమెన్షన్ అరే క్రియేట్ చేసినామో ఇందులో మొత్తం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, ఎన్ని ఇంటీజర్ వాల్యూస్, 1 2 3 4 5 6
6 ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్, 3 ఇంటూ 2 ఎంత 6, అంటే 6 ఇంటీజర్ వాల్యూస్ మనం ఈ డబల్ డైమెన్షన్ అరేలో స్టోర్ చేయొచ్చు. ఎలా చేస్తాం అంటే మనం యాజ్ యూజువల్ జీరోస్ మనకి ఏదైతే ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ని వాడుకొని చేస్తాం. సో ఇక్కడ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇండెక్స్లు ఉంటాయి. ఇక్కడ అరేస్లో చూసుకుంటే మనకి ఒకటే ఇండెక్స్ ఉంటుంది, 0 అయితే మెమరీ బ్లాక్, ఫస్ట్ మెమరీ బ్లాక్, సెకండ్ మెమరీ బ్లాక్, 0 1 2 3 అని. కానీ ఇక్కడ డబల్ డైమెన్షన్ అరేలో చూసుకుంటే ఇక్కడ 2 ఇండెక్స్లు ఉంటాయి, 2 ఇండెక్స్లు, రోకి ఒక ఇండెక్స్ ఉంటుంది, కాలంకి ఒక ఇండెక్స్ ఉంటుంది. సో రోకి 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది, కాలంకి కూడా 0 నుంచి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అది ఎలా అంటే చూపిస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, సో ఎన్ని కాలమ్స్ మనకి 2 కాలమ్స్. సో ఫస్ట్ కాలం ఇండెక్స్ ఎంత అంటే 0 అండ్ సెకండ్ కాలం ఇండెక్స్ ఎంత అంటే 1. సో ఓకేనా, ఇలా మళ్ళీ ఇప్పుడు మనకి రోస్ 3 ఉన్నాయి కదా, ఇప్పుడు రోస్కి కూడా ఒక సపరేట్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఆ రోస్కి ఇప్పుడు ఫస్ట్ రోకి ఇండెక్స్ ఎంత అంటే 0, అలానే సెకండ్ రో యొక్క ఇండెక్స్ ఎంత అంటే 1 అండ్ అలానే థర్డ్ రో యొక్క ఇండెక్స్ ఎంత అంటే 2. సో ఇలా మనకి 0 నుంచే ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మనకి 2 ఇండెక్స్లు ఉన్నాయి, కాలంకి ఒక ఇండెక్స్, రోకి ఒక ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ వాడుకొని మేము డేటా అనేది స్టోర్ చేస్తాం, డేటా అనేది రిట్రీవ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో ఇవి ర్యామ్లో లేవు, ఇవి మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ర్యామ్లో ఉన్నది ఏంటి మెమరీ అండ్ దానికి అడ్రస్, ఇవి మాత్రమే ర్యామ్లో ఉన్నాయి. ర్యామ్లో మనకి ఇండెక్స్లు లేవు, అవి మనం పెట్టుకున్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ రోకి 0 అని, సెకండ్ రోకి 1 అని, థర్డ్ రోకి 2 అని, అండ్ ఫస్ట్ కాలంకి 0 అని, సెకండ్ కాలంకి 1 అని, ఇవి మనం పెట్టుకున్నాం, మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. వీటిని వాడుకొని మనం డేటా స్టోర్ చేయడం కోసం వీటిని హెల్ప్గా తీసుకుంటున్నాం అంతే తప్పించి ఈ 0 1 ఈ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో అవి ర్యామ్లో లేవు. ఓకేనా, ర్యామ్లో ఉన్నది ఏంటి ఈ ఎక్స్ అనే ఆబ్జెక్టు, దానికి అడ్రస్ అండ్ దాంట్లో ఒక బేస్ అడ్రస్ ఉంటుంది. ఆ బేస్ అడ్రస్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఒక పెద్ద డబల్ డైమెన్షన్ అరేనే ఉంది అండ్ వాటికి కూడా యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఇంతవరకే మనకి ర్యామ్లో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో డేటా ఎలా స్టోర్ చేస్తాం అంటే చూపిస్తాం. సో ఇప్పుడు మనం డేటా ఎలా స్టోర్ చేస్తామంటే ఎక్స్ ఆఫ్ 0 0 ఎక్స్ ఆఫ్ 0 0 అంటే ఈక్వల్స్ టు 100 అంటాం. ఎక్స్ ఆఫ్ 0 0 ఈక్వల్స్ టు 100. సో ఇప్పుడు మనకి వాల్యూ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ 0 ఇండెక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఏమన్నా రో అన్నా, సెకండ్ స్క్వేర్ బ్రాకెట్లో కాలం అన్నా. సో ఇప్పుడు మనకి ఏ రోని పాయింట్ చేస్తున్నాం, 0th రోని పాయింట్ చేస్తున్నాం. ఏ కాలంని పాయింట్ చేస్తున్నాం, 0th కాలంని పాయింట్ చేస్తున్నాం. ఈ రెండింటిని కలిపిన మెమరీ బ్లాక్ ఏది, ఈ ఫస్ట్ మెమరీ బ్లాక్. ఈ 6120 ఏదైతే ఉందో ఈ మెమరీ బ్లాక్. సో ఈ మెమరీ బ్లాక్లోకి మనకి 100 అనేది వెళ్ళిపోతుంది ఇలా. సో ఇది ఎలా జరుగుతుంది, ఈ 0 0 అనేటి మనకి ర్యామ్లో లేవు కదా అంటే ఇక్కడ ఒక క్యాల్కులేషన్ ప్లే అవుతుంది. సో అదేంటి అంటే వేరే అరేస్లో చూసుకుంటే ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 100 అన్నప్పుడు లాజిక్ ప్లే అవుతుంది. ఏంటి, ఎక్స్లో ఉన్న బేస్ అడ్రస్ వస్తుంది ప్లస్ మనకి ఇంటీజర్ యొక్క సైజు ఇంటూ ఏదైతే మనం బ్రాకెట్స్ మధ్యలో వాల్యూ ఇచ్చినామో ఆ వాల్యూ. సో అలా ఒక క్యాలిక్యులేషన్ జరిగి ఒక అడ్రస్ అనేది వస్తుంది. ఆ అడ్రస్ ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్లోకి వాల్యూ అనేది వెళ్తుంది. సో ఇక్కడ కూడా అలానే ఒక క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఆ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే కొంచెం పెద్ద ఉంటుంది, ఓపికతో వినండి. ఓకేనా, ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి యాజ్ యూజువల్ ఎక్స్లో ఉన్న బేస్ అడ్రస్ వస్తుంది 6120 ప్లస్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎన్నో రో అని ఇచ్చినాం, ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో 0 అని ఇచ్చినాం. 0 ఇంటూ మనకు మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, మనం ఇచ్చినవి 2. సో ఈ 2 మనం ఎన్నైతే కాలమ్స్ ఇచ్చినామో ఆ కాలమ్ కౌంట్ అనేది వస్తుంది. సో ఆ కాలమ్ కౌంట్ ప్లస్ మనకి ఇక్కడ రెండో స్క్వేర్ బ్రాకెట్లో కాలమ్ ఏది ఇచ్చినాం, 0 అని ఇచ్చినాం. కాలమ్కి రిప్రజెంటేషన్ 0 అని ఇచ్చినాం, 0. ఓకేనా, సో ఇంటూ మనకి ఇప్పుడు మొత్తం ఈ ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, ఈ ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత మనకు సంబంధించినంత వరకు 2 bytes. సో ఇంటూ 2 ఇది మొత్తం జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్ జరిగి ఎంత వస్తుంది మనకి అంటే 6120 ప్లస్ ఇప్పుడు యాజ్ యూజువల్ 0 ఇంటూ 2 ఎంత 0, 0 ఇంటూ 2 ఇంటూ 0 ప్లస్ మనకు ఉన్నది ఎంత ఇంకొకటి ప్లస్ 0 ఇంటూ 2. సో ఇది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ దాని తర్వాత 6120 ప్లస్ 0 ప్లస్ ఇంటూ 2. ఓకేనా, సో ఇది నెక్స్ట్ ఎంత 6120 ప్లస్ 0 ఇంటూ 2 0, ఫైనల్గా వచ్చింది ఎంత 6120. సో ఈ 6120 ఏదైతే మెమరీ బ్లాక్ అడ్రస్ అవుతుందో ఆ మెమరీ బ్లాక్లోకి 100 అనేది వెళ్తుంది. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకేనా, ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. సో అర్థమైంది కదా, ఫస్ట్ బేస్ అడ్రస్ వస్తుంది, బేస్ అడ్రస్ తర్వాత ఇక్కడ ఇంకొక క్యాలిక్యులేషన్ జరుగుతుంది ఏంటి ప్లస్ 6120 ప్లస్ మనం ఏదైతే రోకి పాయింట్ చేసేది ఇచ్చినాము ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో 0 అని, ఆ 0 వస్తుంది
ఇంటూ మొత్తం కాలం కౌంట్ ఎంత మనం ఇచ్చింది 2, ఆ కాలం కౌంట్ వస్తుంది. మళ్ళీ అవి రెండు ఇంటూ అయ్యాక మళ్ళీ ప్లస్ అవుతుంది. దేంతో మనం ఏదైతే ఇక్కడ కాలం దేన్నైతే పాయింట్ చేస్తున్నామో ఆ కాలం వాల్యూ వస్తుంది 0 అని. రెండో స్క్వేర్ బ్రాకెట్లో ఏదైతే ఇచ్చినామో ఆ వాల్యూ వస్తుంది. ఇంటూ మనకు ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత 2, సో అది వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం జరిగినాక ఇది 6120తో యాడ్ చేస్తే 6120 అని వచ్చింది. ఇప్పుడు 6120 ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్లోకి 100 అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం x01 అందాం. x01. సో x01 ఈక్వల్స్ టు x01 ఈక్వల్స్ టు 200. సో ఇప్పుడు మనకి ఇది ఎలా జరుగుతుంది, ఇప్పుడు రో అనేది 0 అని ఇచ్చినాం అండ్ కాలం అనేది 1 అని ఇచ్చినాం. సో 0ని 1ని కలిపే ఏది 0th రోని ఫస్ట్ కాలంని కలిపే మెమరీ బ్లాక్ ఏది, ఈ మెమరీ బ్లాక్ 6122. ఈ 6122లోకి మనకి 200 అనే వాల్యూ అనేది వెళ్తుంది. సో అది ఎలా జరుగుతుంది, ఇదే క్యాలిక్యులేషన్ ప్లే అవుతుంది. సో చూద్దాం అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. 6120 ప్లస్ మనం ఏదైతే ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చినామో ఆ వాల్యూ 0 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని మనకి 2 ప్లస్ మనకి జే వాల్యూ ఎంత, జే వాల్యూ అంటే ఇప్పుడు మనకి సెకండ్ ఇప్పుడు ఫస్ట్ రోనేమో ఐతో రిప్రజెంట్ చేద్దాం, కాలమ్స్ని జేతో రిప్రజెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ రోనేమో 0 అని ఇచ్చినాం, ఓకే ఫైన్. కాలమ్ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం, ఫస్ట్ కాలమ్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ కాలమ్ కదా 0 ఇంటూ 2 ప్లస్ 1, ఓకే డన్. ఇప్పుడు మనకి ఇంటూ మనకి టోటల్ సైజ్ ఎంత మనకి దీనిది 2, టోటల్ ఇంటిజర్ యొక్క సైజ్ 2. చూద్దాం ఇది కరెక్ట్గా వస్తుందో లేదు. ఓకే సో 6120 ప్లస్ 0 ఇంటూ 2 ఎంత మనకి 0, 0 ఇంటూ 2 0 ప్లస్ 1, 0 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2. సో ఓకే ఇప్పుడు 6120 ప్లస్ 0 ప్లస్ 1 ఎంత 1 ఇంటూ 2. ఇప్పుడు 6120 ప్లస్ 2, 1 ఇంటూ 2 ఎంత మనకి 2. ఇప్పుడు ఫైనల్గా వచ్చిన ఆన్సర్స్ ఎంత 6122. సో ఇప్పుడు 6122 అనేది ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్లోకి 200 అనేది వెళ్ళిపోయింది. ఇది ప్రాసెస్, ఓకేనా. సో ఇలా మనకి మెమరీ అనేది స్టోర్ అవుతుంది, మెమరీలో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ని మనం ఎలా రాద్దామంటే ఇప్పుడు 3 ఇంటూ 2 అనుకున్నాం కదా, ఇలా నేను x00 అని x01 అని ఇలా ఎన్నని రాస్తా, ఫర్ లూప్ కాన్సెప్ట్ వాడి, ఫర్ లూప్ ఇది డబల్ డైమెన్షన్ అరేస్ కాన్సెప్ట్ వాడి మొత్తం ఈ 6 మెమరీ బ్లాక్స్లోకి వాల్యూ అనేది ఇన్సర్ట్ చేద్దాం, రిట్రీవ్ కూడా చేద్దాం. అది ఎలానో చూద్దాం, ఓకేనా. సో ఓకే డన్. సో ఫర్ ఇంట్ ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఫర్ ఐ. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కావాలి, i కామా j. ఎందుకు, i అనేదేమో రోస్ కోసం, j అనేదేమో కాలమ్స్ కోసం. ఎందుకంటే ఇక్కడ మనకి నేను చెప్పింది ఏంటి, 2 ఇండెక్స్లు ఉంటాయి. సో ఫర్ i ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్ 3, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొకటి ఫర్ j ఈక్వల్స్ టు 0, j ఈజ్ లెస్ దెన్ కాలమ్స్ ఎన్ని 2, సో j ఈజ్ లెస్ j ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఇలా మనం ఏదైతే ఫర్ లూప్ కాంబినేషన్ వాడుతున్నామో దీన్నే నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం, ఓకేనా. సో ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ రాస్తే అంటే లూప్ లోపల లూప్ రాస్తే మనకి నెస్టెడ్ లూప్స్, ఓకేనా. లూప్ లోపల లూప్ రాస్తున్నాం కాబట్టి నెస్టెడ్ లూప్స్ అంటాం. వేరే మనం ఫస్ట్ కండిషన్స్ అప్పుడు చూసుకుంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్ గురించి ఎలా అయితే చెప్పినో, ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ రాస్తే నెస్టెడ్ ఇఫ్ అని, అలానే లూప్స్ లోపల లూప్స్ రాస్తే నెస్టెడ్ లూప్స్ అంటాం. సో ఇప్పుడు ఇందులోకి మనం వాల్యూస్ ఎలా స్టోర్ చేస్తామంటే x(i) j scanf percentile d అడ్రస్ ఆఫ్ x(i) j. సో ఇలా మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు. దీనికి ముందు ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం, printf enter value for x(percentile d) ఓకేనా. ఓకే కామా ఫస్ట్ పర్సెంటైల్ d ఎంత మనకి i కామా j. సో ఇలా మనం వాల్యూస్ అనేవి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం ప్రింట్ ఎలా అవుతుంది, స్కానింగ్ ఎలా చేస్తుంది అనేది కంప్లీట్ ఒకసారి చూద్దాం. దీన్ని డబల్ డైమెన్షన్ .c, ఓకే సేవ్ ఇన్వాలిడ్ డైరెక్టరీ, ఓకే. సో స్పేస్ అనేది తీసేద్దాం, ఓకే డన్. సో డబల్ డైమెన్షన్ .cతో సేవ్ చేసినాం. అండ్ ఇప్పుడు ప్రింట్ కూడా చేద్దాం, సేమ్ యాస్టి స్కాన్ చేసిన విధంగానే ఫర్ లూప్ వాడుకొని మనం ప్రింట్ కూడా చేయొచ్చు. ఫర్ i ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్ 3, i ప్లస్ ప్లస్. ఫర్ j ఈక్వల్స్ టు 0, j ఈజ్ లెస్ దెన్ 2, j ప్లస్ ప్లస్, ఓకే డన్. సో ఇప్పుడు printf percentile d అడ్రస్ ఆఫ్ కాదు x(i) j. సో మనం ఇలా ప్రింట్ కూడా చేయొచ్చు, దీని తర్వాత స్లాష్ అని కూడా వాడదాం మనం, స్లాష్ అని. సో చూద్దాం.
సో స్లాష్ n అనేది ఇలా కాకుండా మనం కొంచెం మంచిగా వాడదాం. ఏంటి, డబల్ డైమెన్షన్ అరే టైప్లో ప్రింట్ అయ్యేటట్టు వాడదాం. ఓకేనా? సో ప్రింట్ ఇక్కడ నేను స్లాష్ n అనేది ఇస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ప్రింట్ అవుతుందో మంచిగా. కంట్రోల్ F9. x ఆఫ్ 0 0లోకి 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు 3 into 2 6, మొత్తం 6 వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి. 6 టైమ్స్ లూప్ రిపీట్ అయింది, 6 వాల్యూస్ కూడా ఇచ్చేసినాం మనం. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే చూడండి 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఒక రో తీసుకుంటే ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఆ 1 2 అనేవి ఫస్ట్ ఈ 2 కాలమ్స్లోకి వెళ్ళిపోయినాయి. అండ్ నెక్స్ట్ 3 4 అండ్ దాని తర్వాత 5 6. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా మనకి స్టోరింగ్ అనేది అయిందో. సో ఇది ప్రాసెస్ అనేది. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు ఇక్కడ 0 0 0 1 అని ప్రింట్ చేసిన అంటే, మనకి ఫస్ట్ టైం ఎప్పుడైతే i వాల్యూ 0, j వాల్యూ 0 లూప్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు j వాల్యూ 0 కాబట్టి x ఆఫ్ 0 0లోకి వాల్యూ వెళ్తుంది. x ఆఫ్ 0 0లోకి వాల్యూ వెళ్తుంది అంటే మనకి ఇక్కడ ఏదైతే మనం లాజిక్ రాసినామో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ జరుగుతుంది అని మీకు తెలియడం కోసమే నేను అక్కడ అది ప్రింట్ అనేది చేసిన. సో ఇప్పుడు మీరు గమనిస్తే, అండ్ దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ లూప్ రిపీట్ అవుతుందో, సో ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు 0 0 అయిపోయింది, j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. j వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు 0 1లోకి వాల్యూ వెళ్తుంది. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా మనం నెస్టెడ్ లూప్స్ వాడి సంథింగ్ ప్రింటింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఈరోజుకి వీడియో. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. మళ్ళీ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేస్తాం. బాయ్.